అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నిన్న జగన్మోహన్ రెడ్డి దారిని పోతూ గొర్రెలు కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరి దానయ్యని బైక్ మీద వెళుతూ గుద్దేసి చనిపోయినా పట్టించుకోకుండా తనను తాను రక్షించుకోవడానికి తన కొడుకు ప్లేస్ లో ఏరే వ్యక్తిని బలిదీస్తూ సీదిరి అప్పలరాజు చేసినటువంటి నాటకం డ్రామా బయటపడింది. ఇప్పుడు అతను 14 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు, ప్లస్ ఒక వ్యక్తి మృతి చెందడానికి కారణమైనందుకు. ఆ సీదిరి అప్పలరాజుని నిన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ములాఖత్ 2 గంటల నుంచి 3 గంటల మధ్యన ఇచ్చారు అవకాశం. అక్కడికి వెళ్ళి పరామర్శించాలి, మాట్లాడాలి. ఎలాగో తప్పుడు మనుషుల్ని అతను పరామర్శిస్తూ ఉంటాడు, ఓదారుస్తూ ఉంటాడు, వాళ్ళతోనే మంచుకుంటూ పదవులు కూడా ఇస్తాడు. 2 గంటల నుంచి 3 గంటల మధ్యన ఖైదీగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని వెళ్ళి బాగోగులు, ఆయన యోగక్షేమాలు తెలుసుకోవాలి. తిన్నగా అక్కడికి వెళ్ళొచ్చు కదా, అడగొచ్చు కదా. బుద్ధున్న వ్యక్తి ఎవరైనా, నీతి న్యాయం ఉన్న ఎవరైనా, అమాయకుడైన దానయ్య లాంటి దిగువ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న పిల్లాడు ఉన్నటువంటి కుటుంబంలోని దానయ్యని చనిపోవడానికి కారణమైనటువంటి ఓ నిందితుడిని, సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి ఒక నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళడం అత్యంత దారుణం. అది ఎలాగో జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ శాంతి భద్రతలకి ఆటంకం కలిగించుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఎంత ఇబ్బంది చేశాడు. నిన్న అక్కడ నుంచి జైలుకి వెళ్లేంత వరకు అడుగడుగున పేటీఎం బ్యాచ్ ని దింపి రకరకాల నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ దింపి రకరకాలుగా కార్యక్రమాలు చాలా ఇబ్బంది పెడుతూ చేసినటువంటి ఆకృత్యాలు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ మనం అవమానంగా ఫీల్ అవ్వాల్సింది ఆముదాల వలస సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రవళిక గారిని. ఆవిడ డ్యూటీలో ఉంది, శాంతి భద్రతలకి ఆటంకం కలగకుండా ఆవిడ అక్కడ తిరుగుతూ ఉంది. అక్కడ మహిళల్ని రక్షించాలి, ఆవిడ డ్యూటీ చేయాలి, ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించాలి. మీకు తెలిసిందే, అన్ని చోట్ల డ్యూటీ చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పుకో పరామర్శించడానికో వచ్చినప్పుడు ఆ రౌడీలు, ఆ గూండాలు, ఆ దౌర్జన్యం చేసేవాళ్ళు, ఆ గంజాయి మొత్తులో జగన్మోహన్ రెడ్డి పోయిపించే పాత మందు మొత్తులో ఎలాంటి దౌర్భాగ్యాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి మధ్యలో డ్యూటీ చేస్తున్నటువంటి ఆముదాల వలస ఎస్ఐ, ఓ మహిళా ఎస్ఐ ప్రవళిక గారు ఎంత ఇబ్బంది పడ్డారో విజువల్లో మీరు చూడండి. తొక్కేస్తూ, తోసేస్తూ, పైన చేతులేస్తూ, ర్యాగింగ్ చేస్తూ ఒక మహిళని ఇబ్బంది పెట్టడమే తప్పు అయితే, ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసు డ్యూటీలో ఉండేటువంటి ప్రవళిక గారిని చేసినటువంటి ఇబ్బంది పరిస్థితులు చూస్తే మహిళలకు కానీ, మహిళా పోలీస్ అధికారులకు కానీ ఈరోజు రక్షణ ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? అదే కాకుండా అక్కడ మహిళా పోలీస్కి ఏం పని, మహిళలకి ఏం పని అని అవహేళన చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కామెంట్లు. పోలీసులు రకరకాలుగా ఉంటారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్పీ, డిఎస్పీ, డీజీపీ, డిఐజీ, ఐజీ, రకరకాల పోలీసులు వాళ్ళ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే మహిళా విభాగానికి సంబంధించినటువంటి ఎస్ఐలు ఉంటారు, డిఎస్పీలు ఉంటారు, సిఐలు ఉంటారు. వాళ్ళు కూడా మగాళ్ళకి సమానమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ రోజు రాజ్యాంగబద్ధంగా. అందులో భాగంగానే ప్రవళిక గారు ఆవిడ డ్యూటీ చేస్తూ ఉంటే ఆవిడ ఎందుకు డ్యూటీ చేయాలా? అక్కడ ఆవిడకేం పని? మరి అక్కడికి వస్తే మేము చేయమా అన్నట్టు కామెంట్లు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టం తరపున తను చేసుకుంటూ వెళ్తుంది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత జుగుప్సాకరంగా, దుర్మార్గంగా, దుస్తగా, అంటే ఆడ చూస్తే ఎంత దౌర్జన్యం ఉంది, ఎంత దౌర్భాగ్యం ఉంది. మహిళ అనే గౌరవం లేకుండా అధికారి ఒక ఎస్ఐని ఆట పట్టించిన తీరు, అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించిన తీరు చాలా ఈ రోజు అందరూ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. 2 గంటల నుంచి 3 గంటల మధ్యన ములాఖత్తులు వెళ్ళాలి అంటే ఇక్కడ అతను చేసినటువంటి డ్రామా. మరి 16 నెలలు జైల్లో ఉండే వ్యక్తికి ఏ సమయంలో వెళ్ళి కలవాలి, ఏ సమయంలో బయలుదేరితే అక్కడికి వెళ్తాం? మరి సీదిరి అప్పలరాజు నీకంత ఆత్మీయుడు అయినప్పుడు మరి నువ్వు త్వరగా వెళ్ళాలి కదా, చెప్పా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా, రూట్ మ్యాప్ ని మార్చుకోవచ్చు కదా. అంటే ఈడ 2 కార్యక్రమాలు మొదలెట్టాడు. మొదటి కార్యక్రమం ఏంటి అంటే, నేను వెళ్ళాలి అంటే నా అభిమానులు నన్ను ఆపేస్తున్నారు, నాకు జనాల్లో ఇంకా క్రేజ్ తగ్గలేదు, నేను జనాల మనిషిని, జనం అంటే జగన్, జగన్ అంటే జనం అని సాక్షి లైవ్ ప్రసారాల్లో చూపించుకోవాలి. మరి ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే వచ్చినటువంటి పేటీఎం బ్యాచ్. వచ్చిన 100 మీద మధ్యన టైట్ క్లోజ్ షాట్ కెమెరా పెట్టడం, జనాలు ఇతను నలిపేస్తూ, జనాలు ఇతన్ని ఆపేస్తూ ముందుకు పోనివ్వట్లేదు అని ఒక పాయింట్, ఒక కార్యక్రమం. రెండోది, నేను వీళ్ళ వల్ల, నా అభిమానుల వల్ల నేను తట్టుకోలేకపోవడం, నేను ముందుకు వెళ్ళలేకపోవడం వల్ల నేను టైంకి వెళ్ళలేకపోయాను అనేది 2వ పాయింట్. మరి ఒక వ్యక్తి ఆ రోజుల్లో పరదాలు, పచ్చని చెట్లు కొట్టేసి తాడేపల్లి ప్యాలెస్ లోనే రాజ్యాన్ని సృష్టించినటువంటి ఒక వ్యక్తికి సీదిరి అప్పలరాజుని పర్మనెంట్ గా, అంటే
పర్సనల్ గా కలిసేటువంటి విధి లేదా? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆడవాళ్ల మధ్యన అంటే ఆయన ఎప్పుడు విలువనివ్వడు. మరి ఈ రోజు సీదిరప్పలరాజుని పరామర్శించడానికి వెళ్తున్నాడు. సొంత చెల్లెలు అక్కడ హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉంది. ఆవిడ ఎందుకు పరామర్శించలేదు, ఆవిడ ఎందుకు పట్టించుకోలేదని జనాలు అడుగుతున్నారు. ఒకవైపు దొంగల్ని, దౌర్భాగ్యుల్ని, దౌర్జన్యం చేసే వాళ్ళని, సాక్ష్యాలు తారుమారు చేసే వాళ్ళని కలవడానికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని ఎందుకు పరామర్శించలేదు, సొంత చెల్లెల్ని ఎందుకు పట్టించుకోలేదని జనాలు అడుగుతున్నారు. రెండోది, ఒక మహిళ, ఒక అధికారిని ఎంత తీవ్రమైన ఇబ్బంది పెట్టారు. కనీసం ఆడవాళ్ళకి గౌరవించడం చేతకాని జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఇంకా దిగజారిపోతున్నాడని జనాలు ప్రస్తావిస్తున్నారు, నేను కాదు. కాబట్టి ఇదంతా కూడా జనాలు చూసి ఎలాంటి పరిస్థితుల మధ్యన జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు తెలుసుకొని 2029లో ఓటుతో సమాధానం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.